Hi, welcome to AVM Math Hub. Today I'm discussing about the area, perimeter and area. In this chapter, we have to learn about perimeter. What is the perimeter and area? Area of a rectangle and area of a perimeter. Rectangle, perimeter of a rectangle and area of a rectangle. సో మనకి రెక్టాంగిల్ ఎలా ఉంటుందో ఆ ఐడియా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ద రెక్టాంగిల్. పెరిమీటర్ కావాలి అంటే ఫార్ములా 2 into L plus B. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కి ఫార్ములా 2 into L plus B. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ కావాలి అంటే L into B, లెంత్ into breadth. So these two are very very important. By using these two formulas we have to learn some problems. First problem, the length and breadth of a rectangle piece of land. Rectangle piece of land. ఒక మొక్క rectangle piece of land are 500 meters and 300 meters respectively. 500 meters and 300 meters respectively. Find its area. Similarly, the cost of the land, if 1 meter square of the land costs rupees 10,000. In this problem, we observe that from the question, it is given that length of the rectangular piece of land, length given, వాడు ఏదైతే ఇచ్చాడో అది వెరిఫై చేసుకుందాం. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, RECT మీన్స్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 500 meters. 500 meters. Breadth of a rectangle is equal to 300 meters. According to the given problem, we have to find area of a rectangle. Area of a rectangle. Area of a rectangle ki formula em cheptunnam? L into B. L into B, length into breadth. Area of a rectangle. So L ante manaki enta anukunnam? 500 meters into 300 meters. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. 5 3s are 15. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros వేసేసుకోండి. ఓకేనా? ఇది 1,50,000 meters square. ఏంటిది? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. అండ్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడంటే ద కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 మీటర్ స్క్వేర్ ఆఫ్ ద ల్యాండ్ కాస్ట్ వచ్చి 10,000. 1 మీటర్ స్క్వేర్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చి 10,000. మనకి ఎన్ని మీటర్ స్క్వేర్స్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చింది అంటే 15,000. అది 1,50,000 మీటర్ స్క్వేర్ ల్యాండ్ వచ్చింది. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ if 1 meter square is equal to 10,000. Now మరి 1,50,000 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 10,000తో మల్టిప్లై చేస్తే 15 ఇక్కడ 1 ఉంది. 1 into 5 15. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇంత 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores 10 crores 15 crores. ఓకేనా? ఇంత అమౌంట్ అన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ పార్క్. స్క్వేర్ ఇలా ఉంటుంది. స్క్వేర్ ఓకే, whose perimeter is 320 meter square. 320 meter square. Perimeter of a square అంటే 4 into S. S అంటే సైడ్, 4 సైడ్లు ఉన్నాయి కాబట్టి perimeter of a square is equal to 4 into S. From the question it is given that the perimeter of the park already given.
given that perimeter of a park, perimeter of a park is equal to 320 meters. కానీ మనకి we know that perimeter of a square కి ఫార్ములా ఏంటిది 4 into s, అంటే ఒక్కొక్క సైడ్ అనమాట. 4 into s is equal to 320. మనం సైడ్ కనుక్కోవాలి కాబట్టి ఈ సైడ్ని ఇక్కడే ఉంచేద్దాం. దట్ ఈ 4ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే 320 డివైడెడ్ బై 4. అంతే, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 4 అవుతుంది. 4 టేబుల్ ఈ రెండిట్లో క్యాన్సిల్ చేస్తే 4 టేబుల్ 4 1 జార్ 4 8 4 జార్ 32, పక్కన 0 ఉంది కాబట్టి 0. సో ఇక్కడ 80 మీటర్స్ వచ్చింది. అంటే ఒక్కొక్క సైడ్ వచ్చి నీకు 80 మీటర్స్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ పార్క్ అనుకోమన్నాడుగా మనకి. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్ ఫార్ములా ఏంటిది ఏం చెప్పండి? లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద పార్క్ ఏదైతే ఉందో దానికి స్క్వేరే కదా, ఎస్ స్క్వేర్. ఏరియా ఇదేమో పెరిమీటర్ 4, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎస్ ఇంటూ ఎస్. ఎస్ ఇంటూ ఎస్ అనేది దేనికి ఫార్ములా? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేరు. ఇదేమో పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేరు. ఈ 4 ఫార్ములాస్. ఇక్కడేమో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇక్కడ వచ్చి పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేరు, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఎస్ ఇంటూ ఎస్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద సైడ్ ఎస్ ఇంటూ ఎస్. ఎస్ అంటే నీకు ఎంత వచ్చింది? 80 వచ్చింది. 80 మీటర్స్ ఇంటూ 80 మీటర్స్, 8 8 జార్ 64. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. మల్టిప్లికేషన్ సింపుల్గా సేమ్ నెంబరు జీరోలతో కనుక ఉంటే ఇక్కడ నెంబర్తో మల్టిప్లై చేయండి. 8 8 జార్ 64. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 2 zeros. m ఇంటూ m అంటే మీటర్ స్క్వేర్. సో ఇంత వచ్చింది అనమాట. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ పార్క్. ఇది మొత్తం ఏరియా ఎంత? 6400 మీటర్ స్క్వేర్, 6400 మీటర్ స్క్వేర్. ఓకే. And again next problem, find the breadth of a rectangular plot of land. breadth find out చేయాలి. if its area is ఎవరి ఏరియా? రెక్టాంగులర్ ఏరియా ఇచ్చేసాడు. if its area, its అంటే పెరిమీటర్, rectangle, its means rectangle, the rectangle area is 440 meter square and the length is, మనకి ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫార్ములా L ఇంటూ బి, అంతేగా. ఏరియాకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఇక్కడ వేసుకోండి, L ఇంటూ బి. బి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, క్వశ్చన్ మార్క్. ఇది ఇచ్చేసాడు, ఇది ఇచ్చేసాడు, ఓకేనా. అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ ద క్వశ్చన్ it is given that area of a rectangle, given area of a rectangle, area of a rectangle ఎంత ఇచ్చాడు? 440 మీటర్ స్క్వేర్. అలాగే లెంత్ కూడా ఇచ్చేసాడు కదా, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 22 మీటర్స్. ఓకేనా, లెంత్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కావాలి. వీ నో ద, తెలుసు, మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం నేర్చుకున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో నేర్చుకున్నాం ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే ఆల్రెడీ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్కి ఫార్ములా ఇచ్చేసాడుగా, మనకి ఈ వాల్యూ ఇచ్చేసాడుగా. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంత? 440. కాబట్టి దీని ప్లేస్లో 440 మీటర్ స్క్వేర్. లెంత్ ఎంత? ఎల్ ప్లేస్లో 22 మీటర్స్ ఇంటూ బ్రెత్ ఇవ్వలేదు కదా, ఇవ్వాలి. ఇప్పుడు బ్రెత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 22ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 440/22 ఈజ్ ఈక్వల్ టు బ్రెత్. ఈ 22 1 టైము, ఇందులో 2 టైమ్స్, పక్కన 0 ఉంది కాబట్టి 0. అంటే దేర్ ఫోర్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఇక్కడ ఒక మీటర్, ఇక్కడ ఒక మీటర్ పోతే ఓన్లీ మీటర్ ఉంటుంది. అంటే బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్.
ఇక్కడ దాకా ఒక ప్రాబ్లం ఒకటైంది. తర్వాత అండ్ నౌ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కావాలంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బికి ఫార్ములా. 2 ఇంటూ ఎల్ అంటే 22 ఇచ్చాడు. బ్రెడ్త్ అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది కాబట్టి ప్లస్ 20. 2 ఇంటూ 20 ప్లస్ 22 ఎంత? 42. 2 ఇంటూ 42 84 meters. Therefore, perimeter is equal to 84 meters. Hence solved. Okay na? And the next problem. The perimeter of a rectangular sheet is 100 centimeters. If the length ఇచ్చేసాడు. If the length is 35 centimeters, find its breadth also, find its area. సేమే కదా. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఏరియా పెరిమీటర్ ఆఫ్ ఏ ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ల్యాండ్ ఇచ్చాడు. ఇఫ్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఇచ్చాడు. From the given question, it is given that the perimeter of a rectangle. P అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇచ్చేసాడు కదా. ఎంత? 100 సెంటీమీటర్స్. తర్వాత లెంత్ కూడా ఇచ్చాడు. లెంత్ ఇచ్చాడు ఎంత? 35 సెంటీమీటర్స్. వీ నో దట్. ఇంకా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది? పి ఆఫ్ ఏ రెక్టాంగిల్. పి అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ పి. 2 దీని వాల్యూ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ 100 ఇచ్చేసాడు వాడే. ఈజ్ ఈక్వల్ టు 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ఎంత ఇచ్చాడు? 35 ప్లస్ బ్రెత్ ఇవ్వలేదుగా మనకి బి. 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 35 ఎంత అవుతుంది? 35 2 0 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా. 2 లేకపోతే ముందు ఈ 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేసే ఫస్ట్. ఈ 35 ప్లస్ బి ఇలాగే ఉంచేసేయండి. ఈ 2 ఇందులో 50 టైమ్స్ 50 ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ బి. 50 ఇక్కడ ప్లస్ 35 ఉంది కదా, ఇటు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు బి. అంటే దేర్ ఫార్ బి ఈజ్ ఈక్వల్ టు 50లో నుంచి 35 సబ్ట్రాక్షన్ చేస్తే 15 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత వచ్చింది? 15. ఇప్పుడు ఏం కావాలి? దేర్ ఫార్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే వాడు ఇచ్చేసాడు కదా. ఎల్ ఎంత? 35. బ్రెత్ ఎంత వచ్చింది? 15. 35 ఇంటూ 15 వేసుకుంటే ఇక్కడ 35 ఇంటూ 15 5 5 are 25 15 16 17 5 1 are 5 3 1 are 3 525 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ 5th ప్రాబ్లం. టెక్స్ట్ బుక్ కనుక ఉంటే ఒకసారి చూడండి. The area of a square park. Square. ఇది park. Is the same as rectangular park. ఇది rectangle. ఏమన్నాడు? దీని యొక్క ఏరియా సేమ్ అంట. ఏరియా is same. The area of a square park is same as the rectangular park. ఎప్పుడవుతుందంటే if the side of the square park is 60 meters. దీని యొక్క సైడ్ 60 meters and the length of the rectangular park is 90 meters. 90 meters. దీని యొక్క లెంత్, ఇది లెంత్ అన్నమాట. Length of the rectangular park is 90 meters. Find the breadth of the rectangular park. ఇక్కడ బి కనుక్కోవాలి. ఓకేనా? ఇది మొత్తం అంతే కదా. సో ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ పార్క్. సొల్యూషన్ చూడండి జాగ్రత్తగా. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ పార్క్ అన్నాడు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్ ఈజ్ సేమ్ యాజ్ rectangular park.
రెక్టాంగులర్ పార్క్. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఎంత ఇచ్చాడు? సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్ ఎంత అవుతుంది? 60 మీటర్స్. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? లెంత్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఎంత అవుతుంది? 90 మీటర్స్. ఇది గివెన్ డేటా. వీ నో దట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఏంటిది? సైడ్ స్క్వేర్ ఎస్ ఇంటూ ఎస్ అన్నా ఎస్ స్క్వేర్ అన్నా ఒకటి. ఎందుకని 2 ఎస్ఎల్ని మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఎస్ స్క్వేర్ అంటే 60 ఇంటూ 60, 6 6 30, 600 మీటర్ స్క్వేర్. తర్వాత ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా చూడండి మనకి ఎంత ఇచ్చాడు ఇప్పుడు? ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 3600 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఇదంతా కదా ఏరియా ఆఫ్ ద స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి ఇది ఎందుకు వేశాను అంటే క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు? దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఎంతైతే వచ్చిందో అదే ఏరియా ఇదనమాట. వాడు ఇచ్చేసాడు క్వశ్చన్లో. ఎవరో ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. వీళ్ళొక ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఎంతో కొట్ట వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఎంత వచ్చింది? 3600 వచ్చింది. ఆ ఏరియా ఈ ఏరియాతో ఈక్వల్ అని ఇచ్చేశాడు. కాబట్టి దీని ఏరియా కూడా అదే అవుతుంది. అందువల్ల బోత్ ఆర్ సేమ్. నేను ఒక్క ఏరియానే ఫైండ్ అవుట్ చేశా. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? అదే ఏరియా దీని ఏరియా రెక్టాంగులర్ పార్క్ యొక్క ఏరియాతో సమానం అంట. కాబట్టి దీని ఏరియా కూడా అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఫార్ములా ఏంటిది? ఎల్ ఇంటూ బి. అంటే ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 3600 మీటర్ స్క్వేర్. ఓకేనా? నాకు ఎవరు కావాలి? బి కనుక్కోవాలి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చేసాడు. గివెన్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 90 మీటర్స్. కాబట్టి 90 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 3600 మీటర్ స్క్వేర్. ఈ 90ని అటు ట్రాన్స్పోజ్ చేసేసేయండి. 3600/90. సో ఒక జీరో క్యాన్సిల్. 9 4 9 4 జార్. ఇక్కడ ఒక జీరో ఉంది కదా, జీరో. సో బి ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్స్. ఓకేనా? చాలా జాగ్రత్తగా, ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ ఏరియా ఈ ఏరియాతో సమానం అంట. కాబట్టి ముందు దీని ఏరియా ఫైండ్ అవుట్ చేశాను, అదే ఏరియా దీనికి ఇచ్చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ లెంత్ ఇచ్చాడు కదా. సో నేను ఏదైతే ఒక ఫైండ్ అవుట్ చేసేసాను, ఇక్కడ ఎవరు ఇచ్చేసాడు? లెంత్ ఇచ్చాడు. దీని యొక్క ఏరియా అంత ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే 90 ఇచ్చేసాడు కాబట్టి 90 వేసేసుకున్నాను. ఇంకా బ్రెత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి బ్రెత్ ఫైండ్ అవుట్ చేసుకున్నా. ఇది కూడా 40 మీటర్స్. అండ్ నెక్స్ట్ 6th ప్రాబ్లం. టెక్స్ట్ బుక్ చూడండి. A wire is in the shape of a rectangle. A wire is in the shape of a rectangle. ఇదిగోండి, ఇది ఒక వైర్ అన్నమాట. రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఒక వైర్ని ఒక రెక్టాంగులర్ షేప్లో రాసుకున్నారంట. ఇఫ్ ఇట్స్ లెంత్ ఈస్ 40 సెంటీమీటర్స్. ఏది పెద్దగా ఉంటుందో అదే లెంత్ 40 సెంటీమీటర్స్. బ్రెత్ ఈస్ 22 సెంటీమీటర్స్. If the same wire is ribbent అంటే బెంటింగ్, రిబెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, ఇదే లెంత్ ఉన్న ఇదే సైజ్ ఉన్న ఇఫ్ ద సేమ్ వైర్, ఇదే వైర్ తీసుకొని స్క్వేర్ లాగా చేశారంట. సేమ్ ఇది ఎంత అయితే ఉందో వైరు, అంతే వైర్తో ఒక షేప్ మారిందనమాట. ఏది? ఎలాగా? రెక్టాంగిల్ నుంచి స్క్వేర్కి మార్చుకున్నాడంట. వాట్ విల్ బీ ద మెజర్ ఆఫ్ ఈచ్ సైడ్? అప్పుడు ఈచ్ సైడ్ ఎంత ఉంటుంది? అండ్ ఆల్సో లెంత్ అంటే సైడ్ కనుక్కోవాలి. నౌ ఫైండ్ సైడ్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఫైండ్ ఎస్ ఎస్ అంటే సైడ్ అనమాట. ఆల్సో ఫైండ్ విచ్ షేప్ ఎన్క్లోజెస్ మోర్ ఏరియా. ఓకేనా? ఎవరి ఏరియా హైయెస్ట్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద హైయెస్ట్ ఏరియా? వాట్ ఈజ్ ద ఏరియా మోస్ట్ ఎక్కువ? అర్థమైందా? ఒక వైర్ తీసుకున్నాను,
వైర్తో రెక్టాంగులర్ ఫామ్ చేసుకున్నాను. లెంత్ ఏమో 40 మీటర్స్ అంట, 22 సెంటీమీటర్స్ బ్రెత్ అంట. నెక్స్ట్ అదే వైర్ని రిమూవ్ చేసి నేను స్క్వేర్ టైప్లో ఫామ్ చేస్తున్నాను. స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు సేమ్ తీసుకొని రావాలి. లెంత్లో ఆ సైడ్ ఎంత అవుతుంది కనుక్కోమంటున్నాడు. అలాగే దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, దీని ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరు పెద్ద? ఓకేనా? బై రీడింగ్ ద క్వశ్చన్ మనం కన్క్లూడ్కి వద్దాము. వీ కన్క్లూడ్ దట్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈ సేమ్ యాజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. అంతే కదా, రెండు పెరిమీటర్లు అయితే సేమ్. పెరిమీటర్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఓకేనా? ఫ్రమ్ ద క్వశ్చన్ గివెన్ దట్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంత? ఇదిగోండి 40. బ్రెత్ కూడా ఇచ్చేసాడు కదా, 22 సెంటీమీటర్స్. therefore perimeter of a rectangle is equal to perimeter of the square. ఇది వాడిచ్చేసాడు. perimeter of a rectangle is equal to perimeter of a square అంట. perimeter of a rectangle ఫార్ములా ఏంటిది? 2 into L plus P. దీని యొక్క పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటిది? 4 సైడ్లు, 4 into S. దట్ ఈజ్ 2 into లెంత్ ఎంత? 40, బ్రెత్ ఎంత? 22, 4 into సైడ్ ఎంత ఇవ్వలేదు కదా మనం, ఎస్ అలాగే ఉంచేసేయండి. 2 into 40 plus 22 62, 4 into S. ఈ 2 ఇందులో 2 times ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈక్వల్ కండిషన్లో ఉంది కదా, 2 టేబుల్ ఇందులో 2 times. మరలా ఈ 2ని ఇటు తీసుకొచ్చేస్తే 62/2 ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఎంత అవుతుంది? 2 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 31 times. అంటే S ఈజ్ ఈక్వల్ టు 31 సెంటీమీటర్స్. ఒకటి వచ్చేసిందా, సైడ్ వచ్చేసింది. అంటే ఒక్కొక్క సైడ్ ఎంత ఉండాలి? 31 సెంటీమీటర్స్ ఉండాలి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ కనుక్కుందాం. నౌ ఏరియా ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద హైమోస్ట్ ఏరియా కనుక్కోవాలి కదా. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏం చెప్పాము మనము? L into B. దాని L అంటే ఎంత ఇచ్చేసాడు ఇక్కడ? 40. బ్రెత్ అంటే 22. 40 into 22, 880 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 31 వచ్చింది కదా, 31 into 31. 31 into 31 అంటే 961 సెంటీమీటర్ స్క్వేర్. సో ఎవరు పెద్ద? 880 పెద్ద, లేకపోతే ఇది ఏరియా ఆఫ్ ఏ, ఇది రెక్టాంగిల్, ఇది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఇది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఎవరు బిగ్? 961 బిగ్. కాబట్టి స్క్వేర్ షేప్డ్ వైర్ ఎన్క్లోజెస్ మోర్ ఏరియా. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అనేది హై మోస్ట్ అనమాట. సో దిస్ ఇస్ ద బిగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ 7th ప్రాబ్లం. The perimeter of a rectangle is 130 centimeters. If the breadth of a rectangle is 30 centimeters, find its length. Also find area of the rectangle. Question చూడండి జాగ్రత్తగా. From the question it is given that perimeter of a rectangle ఇచ్చేసాడు. perimeter of a rectangle ఎంత ఇచ్చాడు? 130 సెంటీమీటర్స్. నా దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది, ముందు నేను టెక్స్ట్ బుక్ చదువుకుంటా క్వశ్చన్ చదువుతున్నాను. తర్వాత బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, బ్రెత్ B ఇచ్చేసాడు, స్మాల్ b చేద్దాం. B ఎంత? బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా? సరే, ఓకేనా? క్వశ్చన్లో చూస్తే మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చదువుతుంది చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ 130, బ్రెత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 30. ఫైండ్ ఇట్స్ లెంత్ కనుక్కోవాలి.
and length L is equal to question mark. Also find area of the rectangle and area of a rectangle. Area of rectangle ఇంత కనుక్కోవాలి. ఓకేనా? సో మనకి ఏంటిది, we know that perimeter of a rectangle కనుక్కుందాం. we know that perimeter of a rectangle is equal ఫార్ములా ఏంటిది, 2 into L plus B. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చేసాడు కదా 130 ఈజ్ ఈక్వల్ 2 into L ఇవ్వలేదు మనకి, బ్రెత్ ఎంత ఇచ్చాడు 30. ఈ 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే 130/2 L plus 30. ఇందులో ఈ 2 6 2s are 12, 1 ఉంటుంది 65 times 65 is equal to L plus 30. ఈ 30 ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే 65 minus 30 is equal to L. 65లో నుంచి 30 పోతే 35 సెంటీమీటర్స్. ఎవరు, ఎల్ ఎంత వచ్చింది 35 సెంటీమీటర్స్. తర్వాత ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ కనుక్కోవాలి కదా. నౌ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L into B. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా? L అంటే 35 వచ్చింది, బ్రెత్ ఎంత ఇచ్చాడు 30. 35 into 30, 0 5 are 0, 0 into 0, 3 5 are 15, 3 3 are 9, 9 plus 1 10, 1050 1050 centimeter square. ఇది నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ డోర్ ఆఫ్ లెంత్. డోర్ అంటే ఒక ఇల్లు బొమ్మ వేస్తాను. ఇది ఒక హౌసు, ఇది ఒక డోరే కదా. ఏ డోర్ ఆఫ్ ఏ లెంత్ 2 meters and breadth 1 meter is fitted in a wall. అన్నమాట. The length of the wall is 4.5 meters and the breadth of the wall is 3.6 meters. Find the cost of whitewashing wall. Find the cost of whitewashing wall if the rate of whitewashing the wall is 20 rupees per meter square. కొంచెం ఇది క్రిటికల్గా ఉంది, జాగ్రత్తగా చూడండి. ఏ డోర్ ఆఫ్ ద లెంత్ 2 meters అండ్ బ్రెత్ 1 meter. లెంత్ ఆఫ్ ద డోర్ కదా, లెంత్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద డోర్ 2 meters, బ్రెత్ ఎంత ఇచ్చాడు 1 meters. తర్వాత వచ్చి అండ్ ద లెంత్ ఆఫ్ ద వాల్ అంటాడు. ఇది డోర్ లెంత్, ఇది డోరు, ఇది కూడా డోరే. ఇది లెంత్ ఆఫ్ ద వాలు, ఇది వాలు, జాగ్రత్త, వాలు డోరు. లెంత్ ఆఫ్ ద వాల్ వచ్చి 4.5 meters. బ్రెత్ ఆఫ్ ద వాలు, breadth of the wall is equal to 3.6 meters. Therefore, area of the door కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ద డోర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే L into B. అంటే డోరే కదా, ఇది దీని యొక్క ఏరియా. L into B అంటే 2 into 1. ఎంత 2నే కదా, 2 meter square. ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ మీటర్ ఉంది కదా, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అయిపోయింది, ఒక పార్ట్ అయిపోయింది. అలాగే ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్ చూడండి. ఏరియా ఆఫ్ ద వాల్ కూడా కనుక్కోమన్నాడు కదా. నౌ ఏరియా ఆఫ్ ద వాల్, ఏరియా ఆఫ్ ద వాల్ కూడా వాల్ అంటే L into B వాడదాం. L అంటే 4.5 into 3.6. ముందు ఈ పాయింట్లు రిమూవ్ చేసేయండి. ఈ పాయింట్లు రిమూవ్ చేసేస్తే 45 into 36 వేసుకోండి. 6 5 are 30, 27, 15, 13, 0, 12, 6, 1, 1620 meter square. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు పాయింట్ పెడదాం.
పాయింట్ తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఉన్నారు. ఇక్కడ పాయింట్ తర్వాత ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు. అంటే ఇక్కడ 1 + 1 ఎంత? 2. అంటే 2 ఆన్సర్లోకి వచ్చి 2 ప్లేసెస్ బ్యాక్కి రండి. 1 2 ఇక్కడ పెట్టండి పాయింట్. పాయింట్ తర్వాత వన్ పర్సన్ ఉన్నాడు. పాయింట్ తర్వాత ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఒక 1 + 1 ఎంత? 2. ఆన్సర్లోకి వచ్చి 2 ప్లేసెస్ బ్యాక్కి రండి. 1 2 ఇక్కడ పెట్టండి. అంటే 16.2 మీటర్ స్క్వేర్. ఇప్పుడు తర్వాత ఏరియా ఆఫ్ ద వైట్ వాష్డ్ అనమాట. ఏరియా ఆఫ్ వైట్ వాష్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఆ ఏరియా ఆఫ్ ద వైట్ వాష్డ్ అంటే ఇప్పుడు మనకి 16.2లో నుండి దాని యొక్క ఏరియా ఈ ఏరియా ఆఫ్ ద డోర్ని తీసేయండి. ఎందుకని? అంతే కదా, మరి ఆ డోరు ఈ డోరు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ వైట్ వాష్ చేయం కదా మనం, కాబట్టి ఇది తీసేద్దాం. కాబట్టి దీని ఏరియా అంతా 2 వచ్చింది కాబట్టి 2 తీసేస్తే 16.2లో తీసేస్తే 14.2 మీటర్ స్క్వేర్. ఇప్పుడు కాస్ట్ కనుక్కుందాం. కాస్ట్ ఇప్పుడు ఈ 14.2ని క్వశ్చన్లో చూస్తే 20 రూపీస్ ఇచ్చాడు పర్ మీటర్ స్క్వేర్. కాబట్టి 20తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి రూపీస్ 14.2 ఇంటూ 20 చేయండి, ఒక ఆన్సర్ వచ్చేది మీకు. అదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేయండి, ఈ ఆన్సర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద వే